అయితే కామారెడ్డిలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ తెలిపారు. ప్రజలెవరు కూడా బయటికి రావద్దని అయితే చెప్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. జిల్లా పోలీసుల అధికార యంత్రాంగం మొత్తం కూడా వరద సహాయక చర్యలో పాల్గొంటున్నారని సాక్షితో చెప్పారు. చెప్పండి సార్, జాతీయ రహదారులు పూర్తిగా దిగ్బంధంలో ఉన్నట్టు తెలుస్తుంది. దాటి రెస్క్యూకి సంబంధించి ఏం చేస్తా ఉన్నారు? ఈ జాతీయ రహదారిపై 2 ప్లేసెస్లో కూడా మనకి రోడ్ కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించి వీఆర్ టేకింగ్ అట్మోస్ట్ ప్రికాషన్స్. ఒకటి ఏంటంటే లేన్ రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే డ్యామేజ్ లేదో అక్కడ నుంచి కూడా ట్రాఫిక్ని బోత్ సైడ్స్ నుంచి రెగ్యులేట్ చేసి పంపడం జరుగుతూ ఉంది. అండ్ మేడ్చల్ దగ్గర మనం ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. అండ్ రామాయంపేట దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఆర్మూర్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. సో వెహికల్ మూవ్మెంట్ ఇక్కడ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ ఇంపార్టెంట్ వెహికల్స్ విల్ బి అలౌడ్. ముఖ్యంగా ఎప్పుడు లేనంతగా కామారెడ్డి క్లౌడ్ బరెస్ట్ అయినట్టు కనబడుతుంది. సిచ్యువేషన్ ఎలా ఉంది ఓవరాల్ టౌన్లో? సిచ్యువేషన్ నిన్నటితో కంపేర్ చేస్తే ఇట్స్ ఇంప్రూవింగ్, బట్ రెయిన్ఫాల్ ఇంకా కంటిన్యూస్గా ఉంది కాబట్టి వీ షుడ్ బి వెరీ అలర్ట్. ఎన్ని టీములు పనిచేస్తున్నారు సార్? ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? డిస్ట్రిక్ట్ పోలీస్ మొత్తం యాంత్రాంగం, మా స్టాఫ్ మొత్తం అంతా కూడా ఇదే డ్యూటీలో ఉన్నారు. దీంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ 3 టీమ్స్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ 1 కంపెనీ పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా కామారెడ్డి ప్రజలకు వర్షాల సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? స్టే సేఫ్ అండ్ డు నాట్ కమ్ అవుట్ ఈ వర్షాలు తగ్గేదాకా. అండ్ ఎక్కడైతే మనం ఇవాక్యువేట్ చేసి సేఫ్ హౌస్ పంపించామో వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము. వాళ్ళ ఇళ్ళ గురించి బాధపడొద్దు, ఇక్కడ బందోబస్తు ఉంటుంది. ఆ ఇళ్లలో ఎవరు పోకుండా, వాళ్ళ సామాన్లు పోకుండా మేము చూసుకుంటాము. బట్ వాళ్ళు మాత్రం తిరిగి బ్యాక్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కామారెడ్డిలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి మరో 24 గంటల పాటు వర్షాలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి. పవర్ లేదు కదా సార్? ఇక్కడ రైట్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఇంపాక్ట్ అయిన జిల్లాలు చూసుకుంటే కనుక కామారెడ్డి, ఇటు మెదక్, అటు ఆదిలాబాద్ జిల్లాలు పెద్ద ఎత్తున వర్ష బీభత్సానికి గురైందని చెప్పుకోవాలి. కామారెడ్డిలో రహదారులు సైతం కట్ అయిపోయిన నేపథ్యంలో ఇటు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు, అలాగే అటు సిరిసిల్ల వైపు వెళ్లే రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అటు సిరిసిల్లలో 5 రైతులు చిక్కుపోయారు. వారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తానికి హెలికాప్టర్ ద్వారా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా ఈ పరిస్థితి ఉంది అంటూ కామారెడ్డి వాసులు అందరూ కూడా వాపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కార్లు, బైక్స్ అన్నీ కూడా ఈ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోతూ ఉన్నాయి. సో వాటిని ఎక్కడ అవి స్ట్రక్ అవుతాయో తెలుసుకుని వాటిని మళ్ళీ తీసుకొచ్చి వాటిని మెకానిక్ షెడ్స్కి కూడా తరలిస్తున్న దృశ్యాలు ఇంతకు ముందే చూసాం. మనం ఒక బాక్స్లో చూడొచ్చు. పోలీసులు, రక్షణ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మొత్తం ప్రజలు ఎక్కడన్నా చిక్కుంటే వాళ్ళని రక్షించే పనిలో పడ్డారు. సో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చి చేరుతున్న దృశ్యాలు మనం ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు కురిసిన భారీ వర్షానికి మొత్తం కామారెడ్డి చిగురుటాకిలా వణికిందని చెప్పాలి. ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది కామారెడ్డి వ్యాప్తంగా. సో అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తున్నారు. అత్యవసరంగా ఏదైనా పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాకపోవటమే మేలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని పర్యవేక్షిస్తున్నామని, అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందంటూ మాత్రం పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్.